తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మినిస్ట్రీ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి, టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ వారి 25వ వార్షిక జాతీయ పద్య నాటకములు, సాంఘిక నాటికలు, కూచిపూడి, భరతనాట్య మరియు జానపద బృంద నృత్య పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన శనివారం స్వామివారి విగ్రహం ఎదుట టెంకాయ కొట్టి కర్పూర హారతి సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి నిర్వాహకులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు భక్తి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవాలకి తిరుపతి నగర ప్రజలంతా మహతి కళాక్షేత్రానికి విచ్చేసి మమ్మల్ని కళాకారులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. సుదీర్ఘమైన ప్రయాణంలో 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ ఏడాది ఇప్పుడే ప్రారంభమైంది కనుక ఈ నెల 27వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉదయం 9:30 నుంచి రాత్రి 9 గంటల వరకు బాలికలతో కూచిపూడి, భరతనాట్యం, జానపద, పౌరాణిక పద్య నాటకాలు, సాంఘిక నాటికలు ఇవి మొత్తం కూడా ఈ 9 రోజుల్లో 3000 మంది కళాకారులు మహతి ఆడిటోరియానికి మా కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు వారు, ఉపాధ్యక్షులు వారు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ కలిసి ఓకముడిగా ఒక్కసారిగా పట్టుబట్టి గట్టి పట్టుతో వీళ్ళందరినీ మనం తిరుపతి మహతి కళాక్షేత్రానికి ఆహ్వానించినందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం. ఈ 9 రోజుల కార్యక్రమానికి మీరంతా విచ్చేసి కళల్ని, కళాకారులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.